ఈరోజు మన అంబటి రాంబాబు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత లేదు, భద్రత కరువైంది అంటూ మీడియా ముందరకు వచ్చి ఓ తెగ వాపోతున్నారు. ముందుగా ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం మనం. మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కడగట్ట మీద ఎంతమంది సెక్యూరిటీ పెట్టారు, పోస్టులు పెట్టారు. ఇవాళ మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తొలగించేసి ఏదో చెయ్యాలనేటువంటి కుట్ర జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు కలిగించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా. మీరు కానీ మీ అబ్బాయి కానీ హోంమంత్రి గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి భద్రత తగ్గించకుండా మీరు భారీ ఎత్తున బందోబస్తు కల్పించారా? కరకట్ట మీద చెక్ పోస్టులు పెట్టారా? మరి చెక్ పోస్టులు ఇవన్నీ పెడితే చెక్ పోస్టులు ఇవన్నీ పెడితే అనగా జోగి రమేష్ అనే రౌడీ, జోగి రమేష్ ఎవరో జోగి రమేష్ అనే రౌడీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దాకా వెళ్ళి ఆయన ఇంటి మీద దాడి చేసి దాదాపు ఒక 150 మంది గూండాలను వేసుకొని వెళ్ళి దాడి చేసి అంత విధ్వంసం సృష్టించగలడా? అది Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నేషనల్ గార్డ్స్ అంటారు వాళ్ళని, ఒక రకంగా నేషనల్ సెక్యూరిటీ NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. అందున చాలా తక్కువ మందికి Z+ కేటగిరీ ఉంటుంది. వాళ్ళలో ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్న సెక్యూరిటీని అక్కడ దాకా వెళ్ళి మీరు అక్కడ అంత విధ్వంసం చేసేవాళ్ళ? ఏదే నువ్వు అన్నట్టు అంబటి రాంబాబు, నువ్వు అన్నట్టు గనక అక్కడ సెక్యూరిటీని గనక కరెక్ట్గా ఇచ్చుంటే ఇంత విధ్వంసం చేయగలిగే వాళ్ళ? దీనికి సమాధానం చెప్పగలవా నువ్వు? చెప్పలేవు. ఎందుకంటే ఆ రోజు దగ్గరుండి విధ్వంసం చేపించిందే మీరు కాబట్టి. మీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అక్కడ విధ్వంసం జరగబోతుందని. ఎప్పుడూ తిరిగే రక్షక్ వెహికల్ను కూడా, పెట్రోల్ వెహికల్ను కూడా ఆపేపించిన ఘనత కూడా మీదే కదా. ఈ రోజు ఇంకా కథలు చెబుతున్నావు. ఇంకా చూద్దాం ఏం కథలు చెప్తాడో. జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కాకముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దాడి, సరే దాన్ని మీరు వ్యంగ్యంగా కోడి కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అనేటువంటి మాటలు మాట్లాడి పలుచలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ రోజున గాయమైంది హాస్పిటల్కి పోయినటువంటి సందర్భం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం. అంతేకాదు మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి మీద రాయి విసిరి ప్రయత్నం చేశారు. రాయి తగిలింది, గాయమైంది, దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఇంత గోబెల్ ప్రచారం లాగా ఈటీవీ, TV5, ABN, ఈనాడు పేపరు, మీరు, మీ అబ్బాయి, హోంమంత్రి, ముఖ్యమంత్రి చెప్పి 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 ఏమైనా అంత బాగుందని చేసి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి నువ్వే ఒప్పుకున్నావు 2019లో ఆయన మీద కోడి కత్తి దాడి జరిగింది అని. ఓకే, దాడి జరిగింది. నిందితులకు శిక్ష పడాలి, నిందితుల్ని శిక్షించాలి, వాళ్ళు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి అని దెబ్బ తగిలిన వ్యక్తిగా తనకు బాధ ఉందా? ఏ రోజైనా సరే NIA కోర్టుకు వెళ్ళి, సరే ఆ రోజు చెప్పాడు ఇక్కడ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఇక్కడ వైద్యం మీద నాకు నమ్మకం లేదన్నాడు. హ్యాపీగా జాలీగా నడుచుకుంటా అది నవ్వుతూ దండం పెట్టుకుంటూ వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 40 నిమిషాలు ట్రాఫిక్ లో జర్నీ చేసి వెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద పనుకొని చిన్న కోడికత్తి ఘాటుకి 11 కుట్లు వేయించుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిదే. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డికి కోడికత్తి గాయం అయింది, ఓకే, విచారణ జరిపించాలి, నిందితులను శిక్షించాలి అని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే బాధింపబడ్డాడో ఆ వ్యక్తి కోర్టుకెళ్ళి ఏ రోజన్నా సరే ఇతన్ని శిక్షించండి అని చెప్పి సాక్ష్యం చెప్పాడా? నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, ఇదిగో దెబ్బ చూడండి అని చెప్పి ఇలా దెబ్బ చూడండి అని చెప్పి ఏమన్నా దెబ్బ చూపించాడా? చూపించలేదు. ఓకే, ఇదంతా అయిపోయింది. ఇంకేంటి, విజయవాడలో రాళ్ల దాడి. బాబ్బా ఏమన్నా చెప్తున్నావా? ఎందుకంటే నాకు అర్థం కాని విషయం, తగిలింది అన్న చెప్పిన రాయి మాయమైపోయింది, దెబ్బ తగిలిన చోట 3 కుట్లు పడినాయి అన్నారు, కుట్లు మాయమైపోయినాయి. దాంతోపాటు ఆ మచ్చ ఎలా పోయింది?
నాకు అర్థం కావట్లా. మచ్చ ఎలా పోయింది? చుట్టూతా అంతమంది సెక్యూరిటీ ఉన్నారు. ఏదో నువ్వు అంటున్నావు చూడు 158 మందో ఏదో అంటున్నారు, అలా కాదు. 968 మంది సెక్యూరిటీ ఉన్నారు. ఈ 968 మంది సెక్యూరిటీలో గురి చూసి, అది చీకట్లో, చెమ్మ చీకట్లో గురి చూసి కరెక్ట్గా కొట్టాడు. ఒప్పుకుందాం, అతని గురిని మెచ్చుకుందాం. అతన్ని పట్టుకున్నారు, అతని పాత్ర ఏం లేదని చెప్పి తెలిసింది, బెయిల్ వచ్చింది, బాగానే ఉంది. తగిలిన దెబ్బ ఎక్కడా? ఇప్పుడు దెబ్బ తగిలితే ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. ఆ మచ్చ ఎక్కడ? కోడికత్తి గాయం మచ్చ అంటే భుజం మీద ఉండిద్ది, చూపించలేడు అనుకుందాం. ఇది కను రెప్ప పైనగా తగిలింది. మీరు చెప్పింది ఇక్కడ 4 హెడ్ మీదగా చూపించింది, ఇక్కడ చూపించారు 4 హెడ్ మీద. ఇక్కడ నాకు చిన్నప్పుడు బోరింగ్ పంపు ఒకటి తగిలింది. బోరింగ్ పంపు మీలో ఎవరైనా నమ్మటం రాంబాబు, నువ్వు వస్తే కనుక చూపిస్తా. ఇప్పటికే ఆ మచ్చ, ఇదిగో ఇప్పటికే ఆ మచ్చ కానొచ్చింది. ఇక్కడ నువ్వు వస్తే చూపిస్తా, బోరింగ్ పంపు తగిలిన మచ్చ ఇప్పటికీ చూపిస్తా. మరి జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిన మచ్చ, గాయం మచ్చ ఏమైంది? ఎప్పుడో చిన్నప్పుడు, అప్పుడు నేను 4th క్లాస్ ఏమో చదువుతూ ఉంటాను, బోరింగ్తో ఆడుకుంటుంటే అది వచ్చి రిటర్న్ వచ్చి తగిలితే ఇక్కడ మచ్చబడింది. ఆ మచ్చ నేను ఇప్పుడైనా సరే చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు తగిలిన కోడికత్తి గాయం మచ్చ కానీ, లేదంటే రాయి మచ్చ కానీ, రాయితో తగిలిన గాయం మచ్చ కానీ చూపిస్తావా? చూపించు, అప్పుడు అనుకుందాం. సరే, ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, విందాం. సెక్యూరిటీని మీరు కావాలని ఎస్ఆర్సి డివిజన్ కమిటీ యొక్క నిర్ణయం లేకోకుండా మార్చి ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారు, నిక్కర్ చేసుకునేటువంటి మంత్రి గారు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. ఇంకొక విషయం మీరు చెప్పాలి సందర్భంగా, చూడండి, నారా లోకేష్ గారు సెక్యూరిటీ ముందు ఎంతమంది ఉన్నారు, వెనక ఎంతమంది ఉన్నారు, ఒకసారి చూసి లెక్కేయండి. ఈయనకైతే ఎంత సెక్యూరిటీ కావాలి. ఒక విషయం చెప్పనా, నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఇది కాదు, ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే, చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రమే ఇంతగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన, క్రేజ్ కలిగిన, ఆకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం, ఒరే బాబు ఆపరా నాయన, ఆప. నీ కోడి బుర్ర అనుకున్నాను కానీ కోడి కన్నా కొంచెం మెదడు ఉండిద్ది, కానీ నీకు ఆ మెదడు కూడా లేకుండా పోయింది. ఎందుకు చెప్తున్నానంటే కనుక, ఏది లోకేష్ గారు నిక్కర వేసుకున్నారా? నువ్వు వెళ్ళి చూసావా, లేకపోతే వెళ్ళి నువ్వేమన్నా నిక్కర్లు మారుస్తున్నావా? రోజు కొంచెం భాష మార్చుకో. నువ్వు ఇప్పుడు అధికారంలో లేవు, ఎక్కువ తక్కువ మాట్లాడావు అనుకో, అదే చెడ్డీ మీద నిన్ను ఊరేగించాల్సి వస్తుంది. ఏంటి ఆ ముందున్న పోలీసులను చూడండి, వెనకమాల ఉన్న పోలీసులను చూడండి, ఇది జగన్మోహన్ రెడ్డి లోకేష్ కి ఇచ్చిన భద్రత అంటున్నావా? కళ్ళు కాకులు ఏమన్నా ఎత్తుకెళ్ళాయా లేదా? నీకు అసలుకి సెక్యూరిటీ ఎవరికి సెక్యూరిటీ ఇస్తారు, ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనేది నీకేమన్నా తెలుసా? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నది వై కేటగిరీ సెక్యూరిటీ సిబ్బంది, వాళ్ళని ప్రొవైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారికి జెడ్ కేటగిరీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి వైట్ కేటగిరీ అనేది వాళ్ళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకున్న నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అదేదో నువ్వు చెబితే ఇచ్చేది కాదు, లేదంటే కనుక ఎవడో చెబితే ఇచ్చేది కాదు. ముఖ్యంగా వాళ్ళకి తెలిసిద్ది అది ఎవరికి ప్రాణహాని ఉంది, ఎవరికి ఇబ్బంది ఉంటుంది అనేది నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ తెలుస్తుంది. నీలాగా నువ్వు పెట్టుకున్న ఎస్ఎస్జికి తెలియదమ్మా. ఏది నీ సొంత ఫోర్స్ పెట్టుకున్నావు చూడు, ఎవరికి అమెరికాలో ఉన్న కూతుర్ల కోసం సెక్యూరిటీ సిబ్బంది, నీ ఇంట్లో నీ భార్య కోసం సెక్యూరిటీ సిబ్బంది, ఏది లండన్లో, సారీ అమెరికా కాదు లండన్లో, 2 కూతుర్లకు కలిపి 20 మంది సెక్యూరిటీ. ఏంటి 2 కూతుర్లకు కలిపి 20 మంది సెక్యూరిటీని ఆంధ్రా నుంచి లండన్ పంపించేసి అక్కడ ఒక్కొక్కళ్ళకి నెలకొచ్చేతలకి 20 మందికి 20 కోట్లు ఖర్చు పెట్టి మీ కూతుర్లకి నువ్వు సెక్యూరిటీ ఇచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. అరే అంబటి తెలుసుకో, ఇది వాళ్ళ కూతుర్లకు ఇచ్చుకున్న సెక్యూరిటీ, వాళ్ళ కూతురికి ఇచ్చుకున్న సెక్యూరిటీ కోసం మా సొమ్ము జేబులోంచి దొబ్బింది అక్షరాల నెలకి 20 కోట్ల గాడికి.
అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూరుతా ఎప్పుడు దాదాపు ఒక 150 మంది ఉండేటట్టు ఒక ప్లాటూన్ ఏర్పాటు చేసుకున్నావు. ఎవరిది? ఎస్ఎస్జి నీ సొంతగా ఏర్పాటు చేసుకున్నావు. స్టేట్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి నువ్వే ఏర్పాటు చేసుకున్నావు. ఎన్ఎస్జి బదులు ఎస్ఎస్జి ఏర్పాటు చేసుకున్నావు. నీ సొంత డబ్బులు కాదు కదా వాడేది, జనాల సొమ్మే కదా అని చెప్పి తేరగా దొబ్బి తినడానికి అని చెప్పి సెక్యూరిటీ గార్డుల కోసమే కోట్లాని కోట్లు ఖర్చు పెట్టావు. ఇప్పుడు పెట్టుకో ప్రైవేట్ సైన్యాన్ని. నీకు చేత అయితే నాకు రక్షణ లేదు అంటున్నావు కదా. అంత రక్షణ లేనప్పుడు అయ్యా అంబటి రాంబాబు ఆయనకు అంత రక్షణ లేదని మీరు బాధపడుతున్నప్పుడు ఇన్నాళ్ళు మీరు ఏదైతే ఆయన రక్షణ కోసం బాధపడుతున్నారో తలా కొంత వేసుకోండి. ఆయన అసలుకే డబ్బులు లేని నిరుపేద కదా. తలా కొంత వేసుకోండి, డబ్బులు వస్తాయి. 300 మంది ఏంది, 3000 మందిని పెట్టుకోండి సెక్యూరిటీని. కానీ కొంప వరకే. అది ఇంటి చుట్టూరుతో అడుగడుగున పెట్టుకుంటారో అరడుకోకుండా పెట్టుకుంటారో మీ ఇష్టం వచ్చినంత పెట్టుకోండి. రోడ్డు మీద పెట్టుకోవడానికి మీకు ఆ రైట్స్ లేవు. ఎందుకంటే అది గవర్నమెంట్ది కాబట్టి. రోడ్డు మీద వచ్చే పోయే వాహనాన్ని ఆపి జనాలను ఎంత ఇబ్బంది పెట్టింది తెలుసు గతంలో. ఆ రోడ్ ఏదో నో ఫ్లై జోన్ లాగా, తిరుపతి లాగా నో ఫ్లై జోన్ లాగా, దాంట్లో బైక్ వెళ్ళడానికి లేదు, కారు వెళ్ళడానికి లేదు, ఏమి లేకుండా ఏడ్చారు ఎన్నాళ్ళు. ఇప్పుడు సెక్యూరిటీ కావాలి, నాకు సెక్యూరిటీ కావాలి అంటూ హైకోర్టుకి వెళ్ళావు. నీకున్న థ్రెట్ ఏంటి? ఎవరి వల్ల థ్రెట్ ఉంది? అంటే నువ్వు ఏం తప్పులు చేసావని థ్రెట్ ఉంది? ఏమయ్య అంబటి నువ్వు చెప్పు, ఏం చేశాడని థ్రెట్ ఉంది? పేదలకు మంచి చేశాను నేను, అందువల్ల నాకు థ్రెట్ ఉందంటావా? నిజంగానే చెప్పు, నిజంగానే మంచి చేసావు నువ్వు పేదలకి? జనాల్లోకి రావడానికి పరదాలు కట్టుకునే నువ్వు ఏమయ్య అంబటి మీ జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి రావడానికి పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. అలాగే ఇవాళ కాదు, మొన్న పార్లమెంట్లో అటవీ శాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో 11% అటవీ విస్తీర్ణ తగ్గింది. 4,63,864 చెట్లు కొట్టేశారు. అంటే ఇందులో అక్షరాల జగన్మోహన్ రెడ్డి కోసం కొట్టేసిందే 1,23,000 చెట్లు దాకా కొట్టేశారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసమే. ఈ కేసు చాలు ఒకటి, ఈ కేసు ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి, మీ నాయకుడిని లోపలేయటానికి. ఇలానే వాగుతూ ఉండండి. హైకోర్టు దగ్గర అన్ని ఆధారాలు సమర్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి జైలుకు పంపించడం జరిగింది. మీకు సెక్యూరిటీ అప్పుడు వచ్చింది, ఫుల్ సెక్యూరిటీ. ఎక్కడ జైలు నిండా ఉంటారు, ఫుల్ సెక్యూరిటీ. ఓకేనా? ఈ పిచ్చి వాగుళ్ళు మానితేనే ఈసారైనా సరే సిద్ధాంతాల మీద పోరాడండి. సపోర్ట్ చేస్తారు ఎవరైనా సరే. ఈ ఫేక్ ప్రాపగాండా చేస్తా కనుక మీ బతుకు బతికితే కనుక 11 కాస్త 1 అవుతుంది మీకు.